ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో ఆకస్మి హద్దుగా దళారీ దోపిడీ ముఠా రెచ్చిపోతోంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటుంది. అప్పుడు మొక్కజొన్న పంట, ఇప్పుడు వరి పంట, పచ్చిధాన్యం కొనుగోలు పేరిట రైతులను నిండా ముంచుతోంది. దళారీ మాఫియా ఆగడాలు తాము భరించలేకపోతున్నామని స్థానికులు బీఆర్కే న్యూస్ తో మొరపెట్టుకున్నారు. ముఠా నిర్దేశించిన ధరలకే పంటలను అమ్మాలంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ విత్తనాలు ఇస్తే ఆ పంట సాగు చేయాలని ఆంక్షలు విధిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. వెంకటాపురం వాజేడు మండలంలోని రైతులను 2 గ్రూపులుగా విడదీసి రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇంతలా రైతులను దళారీ మాఫియా నిలువునా దోచుకుంటుంటే వెంకటాపురం ఏజెన్సీ వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ దళారీ మాఫియా ముఠా నుండి కాపాడాలని కోరుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో ఆకస్మి హద్దుగా దళారీ దోపిడీ ముఠా రెచ్చిపోతోంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటుంది. అప్పుడు మొక్కజొన్న పంట, ఇప్పుడు వరి పంట, పచ్చిధాన్యం కొనుగోలు పేరిట రైతులను నిండా ముంచుతుంది. దళారీ మాఫియా ఆగడాలు తాము భరించలేకపోతున్నామని స్థానికులు బీఆర్కే న్యూస్ తో మొరపెట్టుకున్నారు. ముఠా నిర్దేశించిన ధరలకే పంటలు అమ్మాలంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ విత్తనాలు ఇస్తే ఆ పంట సాగు చేయాలని ఆంక్షలు విధిస్తున్నారని రైతన్నలు తెలిపారు. వెంకటాపురం వాజేడు మండలంలోని రైతులను 2 గ్రూపులుగా విడదీసి రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇంతలా రైతులను దళారీ మాఫియా నిలువునా దోచుకుంటుంటే వెంకటాపురం ఏజెన్సీ వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ దళారీ మాఫియా ముఠా నుండి కాపాడాలని కోరుతున్నారు.